హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఇది హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి. ద పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ ద 449 వేరియస్ కేటగిరీ సర్వీసెస్, దట్ ఈజ్ 78 సర్వీసెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అలాగే 371 సర్వీసెస్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. మొత్తానికైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద 78 పోస్టులను, అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 371 పోస్టులను అయితే ఫిల్ చేయాలని ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ వచ్చేసి 900. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాము. ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి అయితే ఇక్కడ తెలుసుకుందాము. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియాకి సంబంధించి. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రపోజ్డ్ వచ్చేసి మొత్తం కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే మొత్తం 32 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. దానికి సంబంధించిన రెమ్యునరేషన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్కి సంబంధించి 25 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 21 కాంట్రాక్ట్ పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్స్ చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అవుట్సోర్సింగ్ బేసిస్ మీద. ఇక్కడ 3 మంత్స్కి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 315 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 56 పోస్టులు అయితే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకోబోతున్నారు. మొత్తం వచ్చేసి 449 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి గవర్నమెంట్ ఆల్సో హియర్డ్ బై అకార్డింగ్ టు ద పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద కాంట్రాక్చువల్ సర్వీసెస్ త్రూ ద డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హెడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ బై వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ టు ఫిల్ అప్ ద అవుట్సోర్సింగ్ సర్వీసెస్ త్రూ ద ఆల్రెడీ ఎంపానల్డ్ ఏజెన్సీస్. ఇక్కడ ఏజెన్సీస్ ద్వారా అలాగే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే వీటికి సంబంధించిన పోస్టులను అయితే ఫిల్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది మొత్తం 449 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మరొక ఇన్ఫర్మేషన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకో అవుట్సోర్సింగ్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి. ఇది మరికొన్ని పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ 306 వేరియస్ categories of services, that is 666 services on contract basis, అలాగే 240 services on outsourcing basis to work in various institutions under the administrative control of commissioner అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే 300 పోస్టులకు సంబంధించి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే వీళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, అలాగే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇక్కడ తీసుకుందాము. ఇక్కడ చూడండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి, అనస్థీషియాకి సంబంధించి 27 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్కి సంబంధించి 17 పోస్టులు అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పల్మనరీ మెడిసిన్కి సంబంధించి 6 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. అలాగే జీడీఎంఓకి ఎంబీబీఎస్కి చేసిన వాళ్ళకి అయితే 16 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్స్ చూడండి, 212 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ 212 పోస్టులను అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 28 పోస్టులను అయితే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. మొత్తం 306 పోస్టులను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎక్కడ ఏ ప్లేసెస్లో ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం 212 సంబంధించిన పోస్టులు ఎక్కడ ఏ ఏరియాలో ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వీడియోని అయితే పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. స్టాఫ్ నర్స్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 300 కాంట్రాక్ట్ ప్రాతిపదికన అలాగే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే వీటికి సంబంధించిన పోస్టులను అయితే ఫిల్ చేయడం జరుగుతుంది.
ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో గల అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి 3 monthsకి వీళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది, అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.